ఈ అనంత పద్మనాభ స్వామి కొండకి చేరుకోవాలంటే ఒకప్పుడు భక్తులు చాలా భయపడేవారు. ఇప్పుడు ఇదే దారిలో వాహనాలు చాలా సాఫీగా వెళుతున్నాయి. ఒకప్పుడు రాళ్ళు, గుంతలు, ఇబ్బందులు. ఇప్పుడు ఇదే టాప్ రోడ్. అసలు ఎంతలా మారిందో మీరే చూడండి. అనంత పద్మనాభ స్వామి ఆలయానికి వెళ్లే ఘాట్ రోడ్డు ఒకప్పుడు భక్తులకు తీవ్ర ఇబ్బందులు కలిగించేది. వర్షం పడితే బురదమయం, రాళ్ళు, గుంతలు ఉండేవి. ఇప్పుడు ఇదే మార్గం అభివృద్ధి చెంది భక్తులకు అందుబాటులోకి వచ్చింది. ఒకప్పుడు పరిస్థితి కంకర రోడ్లు, ఎత్తైన మలుపులు, వర్షాకాలంలో బురద జారుడు, పెద్ద వాహనాలు వెళ్లేందుకు ఇబ్బంది కూడా ఉండేది. వృద్ధులు, చిన్నపిల్లలతో వచ్చే భక్తులకు ఇబ్బందులు కూడా కలిగేవి. అత్యవసర సమయంలో అంబులెన్స్ చేరుకోవడం కూడా కష్టంగా ఉండేది. ఇప్పుడు ఈ పరిస్థితి అంతా మాయమైపోయింది. ఘాట్ రోడ్డు అందుబాటులోకి వచ్చింది. భక్తులు నేరుగా వాహనాలతో పాటు ఆలయానికి చేరుకునే అవకాశం కూడా కలిగింది. దీంతో ప్రయాణ సమయం తగ్గిందనే చెప్పాలి. ఈ ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉంటుంది. అయితే ఈ ఘాట్ రోడ్డును సుమారు 5 కోట్ల పంచాయతీరాజ్ నిధులతో నిర్మించి 2025లో ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. మన ముందు కనిపిస్తున్న ఈ ఘాట్ రోడ్డు ఒకప్పుడు భక్తులకు సవాల్గా ఉండేది. ఇప్పుడు మాత్రం వాహనాలు సులభంగా ఆలయానికి చేరుతున్నాయి. అయితే రోడ్డు రావడంతో పాటు పార్కింగ్, తాగునీరు, మరుగుదొడ్లు, భద్రత వంటి ఇతర సౌకర్యాలు కూడా అదే స్థాయిలో ఉన్నాయా లేదా అన్నది పరిశీలించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నా పేరు హరికృష్ణ. నేను అర్చకునిపాలెం అనే విలేజ్ నుంచి వచ్చాను. ఈ కొండ చుట్టూరు 3 ఊర్లు ఉంటాయి. ఇసుకలపాలెం, పద్మనాభం, అర్చకునిపాలెం. ఈ కొండ చుట్టూరు ఉన్నవి. మా ఊరు కూడా అర్చకునిపాలెం అని ఏం పేరు వచ్చిందంటే ఈ అనంత పద్మనాభ స్వామి వాళ్ళే మొట్టమొదటి అర్చకులు మా ఊరు అతను. అందువల్ల మా ఊరికి అర్చకునిపాలెం అనేసి ఉంటది. ఇప్పుడు ఈ గుడి అయితే ద్వాపర యుగం నుంచి ఉన్నది. కానీ ఇది గుడి అనేది కన్స్ట్రక్షన్ అయింది మాత్రం 650 ఇయర్స్ కింద. కానీ అప్పుడు అది విజయనగరం మహారాజు గారు కట్టించారు 650 ఇయర్స్ కింద. అవి కట్టిన తర్వాత అలాగలా ఒకప్పుడు అయితే ఓన్లీ మెట్ల మార్గం ఉండేది, రోడ్డు అది ఉండేది కాదు. కానీ ఈ రోడ్డు కన్స్ట్రక్షన్ అంతా చాలా భక్తుల రద్దీ అలా పెరిగింది. శనివారం, ఆదివారం చాలా రద్దీగా ఉంటుంది. మిగతా డేస్లో కొంచెం ఖాళీగా ఉంటుంది. పండగ సమయాల్లో వాటిలో చాలా ఎక్కువగా రద్దీగా ఉంటుంది. ఘాట్ రోడ్ అయితే పర్లేదు, ఇప్పుడు బాగానే ఉంది. ఘాట్ రోడ్డు ఇంకా కిందన ఇంకా సేఫ్టీ లైన్ వేయలేదు, అది వేస్తే బాగుంటుంది. ఘాట్ రోడ్ అయితే దగ్గర దగ్గర 10-15 ఇయర్స్ నుంచి అలాగే నడుస్తూనే ఉంది. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాక పూర్తయింది. ఈ 2-3 ఇయర్స్లోనే పూర్తయింది. ఇప్పుడు అంతా హ్యాపీగా ఉన్నారు. అసలు పూర్తవుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు మేము, కానీ చాలా హ్యాపీగా ఉంది. ప్రెజెంట్ మనం శ్రీ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ వద్ద ఉన్నాము. అయితే ఇక్కడ మనం మెట్ల మార్గం వద్ద ఉన్నాము. ఇక్కడ 1286 మెట్లు ఉన్నాయి. ఈ మెట్లకున్న ప్రత్యేకత ఏంటి అంటే ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాసం చివరి సోమవారం నాడు ఇక్కడ కోటి దీపోత్సవం జరుగుతుంది. మొదటి మెట్టు నుంచి స్టార్ట్ అయ్యి చివరి మెట్టు వరకు కూడా వేలాది మంది ఒడిస్సా నుంచి అలాగే ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలు కూడా ఇక్కడికి వచ్చి వేలాది మంది తరలి వచ్చి దీపాలు అయితే వెలిగించడం జరుగుతుంది. అయితే ఇక్కడికి వచ్చిన భక్తులకు మెట్లు ఎక్కలేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ ఘాట్ రోడ్ అనేది కూడా పెట్టడం జరిగింది. సో ఈ ఘాట్ రోడ్డు ద్వారా కూడా అనంత పద్మనాభ స్వామి టెంపుల్ కి చేరుకోవచ్చు. ఒక్కో మెట్టు ఒక్కో భక్తికి నిదర్శనం అనే చెప్పాలి. అయితే ఈ 1286 మెట్లు ఎక్కితేనే మనం శ్రీ అనంత పద్మనాభ స్వామిని దర్శించుకోవచ్చు. అయితే ఇది కేవలం రాళ్లతో చేసిన దారి కాదు. భక్తి, విశ్వాసం, ఆధ్యాత్మికతకు మూల ఆలయం వస్తుంది. మెట్ల మార్గం కూడా బాగానే ఉంది, కానీ దాన్ని కూడా కొంచెం క్లీన్ చేస్తే బాగుంటుంది అనేసి అనుకుంటున్నాం. మెట్ల మార్గం కొంచెం టఫ్గా ఏకంగా ముళ్ళు అవి ఉంటున్నాయి. కొంచెం క్లీనింగ్ చేసి మెట్ల మార్గం కూడా శుభ్రం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ అయితే వాటర్ ఫెసిలిటీ ఇప్పుడు ఆల్రెడీ ఉంది. ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఏమైనా పెడితే బాగుంటుంది అనేసి అనుకుంటున్నాం. రాయి నుంచి వచ్చాం సార్ గుడికి. ఇంత ముందు ఒకసారి వచ్చాము, ఇదే రెండోసారి నడుచుకొని వచ్చాము. బాగానే ఉంది. అయితే రోడ్ లేదు, ఇప్పుడు రోడ్డు ఉంది.
అప్పుడు మెట్ల మీద నడిచి వచ్చాము, ఇప్పుడు రోడ్డు అని నడుచుకొని వచ్చాము. మరి కష్టమైన మరి తప్పదు దేవుడి దగ్గర రావాలనుకుంటే, అంత మా దేవుడి దయ్యే కదా అని చేతను వచ్చాము దేవుడి దర్శనకి. చిన్న నమ్మకం మీద తెలిసిందే వచ్చాము ఈ గుడికి. మా ఊర్లో చాలా మంది వచ్చారండి ఆటో కట్టించుకొని. అప్పుడు రోడ్డు లేదు, మెట్ల మీద నడుచుకొని వచ్చారు. మరి ఇప్పుడంతే మేము మామూలుగా నడుచుకొని వచ్చాము. రెండోసారి రావడం స్వామి గుడికి. అప్పుడు ఘాట్ రోడ్డు తయారవుతుంది, అంత పని అవుతుంది అనగా వచ్చాము అప్పుడు ఒకసారి. అప్పటికి ఇప్పుడు మారింది, బాగుంది. ఏదైనా వాహనం వేస్తే బాగుంటుంది. ఈ నీటి సదుపాయం మధ్యలోనే అలాంటివి ఏమైనా ఉంది, బాగుంది. ఎక్కలేక ఎక్కువ టైం పట్టింది అప్పుడు. ఇప్పుడు రోడ్డు బాగానే అయ్యింది కానీ ఇంకా ఏవైనా వెయ్యాలి సదుపాయాలు అంతే. మరి పెద్దోళ్ళం అయితే రాలే పనం. ఇప్పుడు ఇంకొక అతను సాయం చేస్తే వచ్చాము. ఘాట్ రోడ్డు నిర్మాణంతో భక్తులకు ప్రయాణం సులభతరమైంది. అయితే అభివృద్ధి అనేది కేవలం రోడ్డుతోనే ఆగిపోకూడదు. ఇక్కడికి వచ్చే భక్తులకు కనీస మౌలిక సదుపాయాలు అందుబాటులోకి వస్తేనే పూర్తి స్థాయిలో అభివృద్ధి జరిగినట్టు.